అమెరికాలో ఈ తిప్పి పంపే కార్యక్రమాలు సరైన అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న వాళ్ళని తిప్పి పంపే కార్యక్రమాల సంబంధించి నిన్నే మనం ఒకటి మాట్లాడుకున్నాం. ఒక సిక్కు మహిళ ఎప్పుడో ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వెళ్ళిందట. ఆవిడకి అక్కడ ఉండటానికి పర్మనెంట్ ఉండటానికి అవకాశం లేదు, కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి 6 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోతుంది. అట్లాంటి ఆవిడని మొన్న రెన్యువల్ కోసం వెళ్తే అరెస్ట్ చేసి ఖైదీ దుస్తుల్లో బేడీలు వేసి ఇక్కడికి పంపించారు. 78 ఏళ్ల మనిషి. ఈవెన్ మళ్ళీ ఇప్పటికి కూడా నా కొడుకులు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, నేను అక్కడికే పోతాను, నాకు ఇండియాలో ఏమీ లేదని చెప్తుంది. అలాంటి సిచ్యుయేషన్ అమెరికా ఒక వ్యసనంలాగా మారినటువంటి సిచ్యుయేషన్. అయితే డిపోర్టేషన్స్ కూడా ట్రంప్ వచ్చాక అంతే సీరియస్గా జరుగుతుంది. తాజాగా సూపరింటెండెంట్ ఆఫ్ డెస్ మోయిన్స్ లోవా స్కూల్స్ ఏదైతే అమెరికాలో అత్యంత కీలకమైనటువంటిది, భారీ ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల యొక్క సూపరింటెండెంట్ని ఐసీఈ విభాగం అరెస్ట్ చేసింది. అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయని కేసు పెట్టింది. అట్లాగే ఐసీఈ బృందం మీద దాడి చేయబోయాడని కేసు పెట్టింది. వాస్తవంగా లోవా డిస్టిక్లో ఇదే లార్జెస్ట్ స్కూల్స్ నడిపేటటువంటి వ్యవస్థ. అందులో ఇప్పుడు ఆ స్కూల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆఫ్రికా నుంచి వచ్చి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అక్కడ స్కూల్ నడుపుతున్నాడు అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతని సొంత దేశం గయానా అక్కడికి, సొంత ప్రాంతం గయానా, అక్కడికి ఆఫ్రికాలో ఉన్నటువంటి గయానాకి తిప్పి పంపుతున్నట్టు ప్రకటించింది అమెరికా.